పాపాయమ్మ. ఎవరు పాపాయమ్మ? చెప్పొచ్చా? నేను ఏం కాదు, చెప్పొచ్చా? కృప కలుగునుగాక. నువ్వు చెప్పమంటేనే చెప్తా, వద్దు అంటే ఆగిపోతా. ఏం పేరు మీరు? పాపాయి నా పేరు. ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. నేను పొద్దున మామూలుగా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తుంటే అంతకు ముందల్లా మెసేజ్లు, పాస్టర్ గారి మెసేజ్లు వింటూ ఉంటాను. అంటే ఈ రోజు చూసి ఈ రోజు వచ్చారు మీరు? నిన్న తెలియదు. తెలియదండి. అక్కడుండి ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? నన్ను పేరు పెట్టి పిలవాలి ప్రభువాలని నేను కన్నీటితో గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. అస్సలు బాధపడకు, ఆ సమస్య గురించి అసలు బాధపడకు, సరేనా? నువ్వు చెప్పమనట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. నా సమస్య ఒక సమస్య అండి, నా ప్రాబ్లం. వద్దు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, అంతే. ఆమేన్. ఇక్కడ యేసై ఉన్నాడు. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను పేరు పెట్టి పిలిస్తే బాగుండని నేను వచ్చిన దగ్గర నుంచి కన్నీటితో ప్రార్థన చేసుకుంటానే నీ ఉన్నాను. కన్నీళ్లను దేవుడు చూశాడా? చూశాడు. నాకు చెప్పు యేసయ్యకు, చెప్పు యేసయ్యా నన్ను చూసినందుకు వందనాలు చెప్పు. యేసయ్యా గట్టిగా. కృపక తేలిక అయిపోయిందమ్మ హృదయం అంతా. కొండంత బరువుతో వచ్చావు నువ్వు. తేలిగ్గా అయిపోయిందా గుండెలో? తేలిగ్గా అయిపోయిందా? దేవుడు యేసయ్య అందరు నమ్ముకోండి, అందరికీ దేవుడు మేలు చేస్తాడు. పాపాయమ్మ. ఎవరు పాపాయమ్మ? చేతులు చూపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్లు దేవుడు చూడట్లేదని, నీ బాధ చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదమ్మా, ఆయన సజీవుడు. సడన్గా ఏంటి చెప్పొచ్చా? నేను ఏం కాదు, చెప్పొచ్చా? కృప కలుగునుగాక. నువ్వు చెప్పమంటేనే చెప్తా, వద్దు అంటే ఆగిపోతా. మార్నింగ్ ప్రేయర్ అయిపోయాక మామూలుగా ఇంట్లో ప్రేయర్ చేసుకున్నాక 7:30 అప్పుడు ఏం పేరు మీరు? పాపాయి నా పేరు. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు. ఈరోజు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, నీ బాధలు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ముందుకొచ్చావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుందమ్మా? మైక్. చాలా సంతోషంగా ఉంది. నేను పొద్దున మామూలుగా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తుంటే అంతకు ముందల్లా మెసేజ్లు, పాస్టర్ గారి మెసేజ్లు వింటూ ఉంటాను. అంటే ఈ రోజు చూసి ఈ రోజు వచ్చారు మీరు? నిన్న తెలియదు. తెలియదండి, తెలియదు. పొద్దున 7:30 అప్పుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఇవాళ మార్నింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? చాలా మంది అన్యులు చాలా దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను అనుకున్నది దేవుడు, నేను చాలా మంది అన్యులు చూస్తున్నారమ్మా, చెప్పండి. ఇక్కడికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, దేవుడే తీసుకొచ్చాడు. ప్రభువా నువ్వు తీసుకురావాలయ్యా, నువ్వు అక్కడుండి ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? నన్ను పేరు పెట్టి పిలవాలి ప్రభువాలని నేను కన్నీటితో గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడమ్మా. హల్లెలూయా. కృప కలుగునుగాక. చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటము, నాకు తెలియదు అసలు ఈ అడ్రస్ ఇవేమి. దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ జీవితంలో దేవుడు ఇంకనూ అద్భుతాలు జరిగించబోతున్నాడు. అస్సలు బాధపడకు, ఆ సమస్య గురించి అసలు బాధపడకు,
సరేనా? నువ్వు చెప్పమనట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. నా సమస్య ఒక సమస్య అండి, నా ప్రాబ్లం. వద్దు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అంతే. ఆమేన్. కృప కలుగునుగాక. దా వచ్చేసి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ఈ బిడ్డ వేదనతో వచ్చిందయ్యా, బిడ్డ చాలా వేదనతో వచ్చింది. నీ మహిమ ఈ బిడ్డపై కుమ్మరించబడునుగాక. యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ కృప, నీ కనికరం బిడ్డపై నిజమునుగాక. బ్లెస్ చేయనయ్యా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా మైకి అమ్మా, అందరికీ చెప్పమ్మా, ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా చెప్పు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను పేరు పెట్టి పిలిస్తే బాగుండని నేను వచ్చిన దగ్గర నుంచి కన్నీటితో ప్రార్థన చేసుకుంటానే నీ ఉన్నాను. కన్నీళ్లను దేవుడు చూశాడా? చూశాడు నా చెప్పు యేసయ్యకి చెప్పు, యేసయ్యా నన్ను చూసినందుకు వందనాలు వందనాలయ్యా. చెప్పు. యేసయ్యా గట్టిగా. నా కన్నీటిని చూశావు, నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా, నాకు ప్రార్థన చేశావు. కృపక తేలిక అయిపోయిందమ్మ హృదయం అంతా. కొండంత బరువుతో వచ్చావు నువ్వు. అవును, తేలిగ్గా అయిపోయిందా? గుండెలో తేలిగ్గా అయిపోయిందా? గొప్ప దేవుడు యేసయ్య. అందరు నమ్ముకోండి, అందరికీ దేవుడు మేలు చేస్తాడు. దేవుడు చచ్చిపోయినాడా, బ్రతికి ఉన్నాడా? బతికే ఉన్నాడు దేవుడు, సజీవుడు దేవుడు, గొప్ప సజీవుడు దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సజీవుడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్లపాలెం నుంచి వచ్చామండి. ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు 10 ఉంటుంది. కిలోమీటర్లు. అంతే. కృప కలుగును గాక. చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతారా? బ్రతుకుతారా? బతుకుతాం. బ్రతుకుతారా? యేసయ్యా నీ కోసం బ్రతుకుతానయ్యా. కోసం బతుకుతామయ్యా. నీ పరిచర్యలో వాడబడతానే. పరిచర్యలో వాడబడతామయ్యా. నేను మందిరానికి వెళ్ళే, ఏ మందిరానికి వెళ్తున్నా ఆ మందిర సేవకునికి నమ్మకంగా ఉంటానయ్యా. ఉంటామయ్యా. పరిచర్యలో వాడబడతానయ్యా. పరిచర్యలో వాడబడతామయ్యా. ఎస్, కృప కలుగును గాక. వెళ్ళమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇటు చూడమ్మా, మమ్మీ మమ్మీ చూడు. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఏం కాదు మమ్మ, కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించబోతున్నాడు. కూర్చోపండి. హల్లెలూయా.